అంటే ఇక్కడ మట్టిలోనే జానపదం ఉందిరా. మన అమ్మ పాడుతుంది, మన అక్క పాడుతుంది, మన నాయన పాడతాడు, నాయనమ్మ పాడుతుంది, తాత పాడతాడు. ఇట్లా పాడుకున్న పాటలన్నీ ఆటోమేటిక్గా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరి నోటిలో పాట ఉంటుంది. ఇప్పుడు భిక్షపతన్న ఒక పాట రాస్తాడు, పాటమ్మ భిక్షపతన్న. ఆ, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా. ఈ పాటలో ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా. అంటే ఎంత కాటకుడైనా బాత్రూంలో నిన్ను బతిమిలాడుకుంటాడు ఓయమ్మ. అంటే ఇక్కడ మట్టిలో ఎవరైనా ఖచ్చితంగా పాట పాడతారు. వాళ్ళకు ఖచ్చితంగా పాట వచ్చి ఉంటుంది. నువ్వు కుప్పలు కొట్టే కాడ చూడు, నాట్లేసే కాడ చూడు, నారు వీకే కాడ చూడు, ఊర్లో శ్రమ చేసే ప్రతి ఒక్కరి నోటి వెంట పాట వస్తుంది. అది ఆటోమేటిక్గా మనకు వస్తుంది.